అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. ఈ వీడియోలో మనం 2024 కుంభరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి భర్త రావాలని కోరుకుంటారు, జీవితంలో ఏ వయసులో స్థిరపడతారు, అలాగే వారు ఏదైనా ముఖ్యమైన పనులు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా నామస్మరణ చేయడం వల్ల అనుకున్న పనిలో విజయం పొందుతారు. కుంభరాశిలో జన్మించిన అమ్మాయిలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఆలోచన విధానం, వారు మాట్లాడే విధానం, వారి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, అలాగే ఎటువంటి పరిహారం చేసుకుంటే వారి జీవితంలో అభ్యున్నతికి, రాజయోగాన్ని పొందుతారు, అదేవిధంగా ఎటువంటి దానాలు ఇవ్వడం వల్ల అనుకున్న విషయాన్ని సాధిస్తారు, కుంభరాశి వారు చేయవలసిన దైవ ఆరాధన అనే విషయాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. పరస్త్రీ మరియు పరపురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది. కాంటాక్ట్ 9000644067. కుంభరాశిలో జన్మించిన స్త్రీలు సౌమ్యులుగా మృత స్వభావం కలిగి ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క కళ్ళు పెద్దవిగా, గుండ్రని ముఖంతో, చక్కని ముక్కు, అందమైన దేవదారుఖ్యం, నల్లని శిరోజాలు కలిగి ఆనందంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరిని చూసిన వారు ఎవరైనా ఆకర్షులు అవ్వాల్సిందే. మరి మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధనకి ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించేంత వరకు వీరు చేసే పనేంటి అనేది ఇతరులకు తెలియనివ్వరు. ఆ పని పూర్తయిన తరువాత ఆ ఫలితాన్ని అందరికీ చెబుతారు. వీరు కార్యసిద్ధులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంగీతం, నృత్యం, లలిత కళలు ఇష్టపడతారు. అనగా సినిమా, న్యూస్, యాంకరింగ్, మీడియా, రిపోర్టింగ్ వంటి అంశాలను ఇష్టపడుతూ ఉంటారు. ఇటువంటి రంగంలో వీరికి ప్రావీణ్యం కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆభరణాలపై ఆకర్షణ, ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కుంభరాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అలంకార ప్రియుడు కనుక వీరు అలంకార ప్రియులని చెప్పుకోవచ్చు. మీరు అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. మీరు అందం మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. వీరు లక్ష్య సిద్ధి కోసం కష్టపడతారు. అలాగే చూడటానికి వీలుగా సైలెంట్గా ఉంటారు. వీరికి కొన్ని అభివృద్ధి రుచులు ఉంటాయి. వీరు ఎక్కువగా రుచికి, తృప్తికి, సుఖజీవన విధానానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. వీరు లగ్జరీ లైఫ్ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. వీరి జీవితంలో క్యాలిక్యులేటర్గా ఉంటారు. ఒకసారి వీరు నా సొంతం అనుకుంటే గనక అది ఏ వస్తువు అయినా, మనిషి అయినా సరే వారికే చెందాలి అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సాంప్రదాయానికి, సాంఘిక గౌరవానికి ఎక్కువ విలువనిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అంత సులువుగా తీసుకోరు. అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా లేదా, సామాజికంగా గౌరవంగా ఉంటుందా లేదా అనే విషయాలను ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరికి సంబంధించిన విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటారు. అలాగే కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు వారి సంతానం వల్ల, అంటే వారి సంతానంకు 5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వారికి ఆర్థికంగా ఉన్నదానికంటే ఎక్కువగా కనిపించాలని తాపత్రయపడుతూ ఉంటారు. వీరికి విలాసవంతమైన జీవితం అంటే ఇష్టం. కానీ డబ్బును చాలా పొదుపుగా ఖర్చు పెడతారు. విలాసవంతమైన జీవితాన్ని పొందడానికి చాలా ఎక్కువగా ప్రయత్నిస్తారు. గౌరవప్రదంగా జీవితాన్ని గడపాలి అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు శుచి, శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వీరు ఇంట్లో ఉన్న ఏదైనా బయట ప్రదేశానికి, రెస్టారెంట్ లాంటివి ప్లేస్కి వెళ్ళినా కూడా శుభ్రంగా ఉందా లేదా అనే దాన్ని గమనించుకుంటూ ఉంటారు. కుటుంబం పట్ల బాధ్యత, విలువలను కలిగి ఉంటారు.
కుటుంబమే తన ప్రపంచం అన్నట్లుగా వ్యవహరిస్తారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలు ప్రకృతిని ఎక్కువగా ప్రేమిస్తారు. అనగా జలపాతాలు, పచ్చని ప్రదేశాలు, వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన, కొవ్వొత్తి వెలిగినప్పుడు కొవ్వొత్తి వాసన, ఇలాంటి ప్రకృతిపరమైనటువంటి వాటిని ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రకృతి ప్రదేశాల్లో అన్నీ మర్చిపోయి సంతోషంగా గడుపుతారు. కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఓర్పు. వీరికి కోపం ఎక్కువగా ఉన్నదానిని బయటపెట్టకుండా ఓర్పుగా ఉంటారు. లక్ష్య సిద్ధి కోసమే ఎంత కాలమైనా సరే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ధనాన్ని పొదుపు చేసి దాచి ఇతరుల దగ్గర పెట్టుబడులు పెట్టి ఎక్కువగా నష్టపోతారు. ఇటువంటి వారు ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టడం మంచిది. వీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యులను సంప్రదించి తీసుకోవడం మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అదృష్టం వెంట ఉంటుంది. అలాగే వీరికి దైవానుగ్రహం కూడా అధికంగా ఉంటుంది. ఒక్కొక్కసారి వీరు ఎక్కువగా కష్టపడకుండానే ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. వీరు అమ్ముదాం అని అనుకున్న భూముల ధర పెరుగుతుంది. ఈ విధంగా ఆకస్మిక లాభం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పైకి ఏమీ తెలియదు అన్నట్లుగా ఉంటారు. కానీ ప్రతి విషయాన్ని పరిశీలించి తెలుసుకుంటారు. ఎదుటివారి మాటలు విని వారు ఏంటో అంచనా వేయగల శక్తి వీరికి ఉంటుంది. ఎదుటివారు మాట్లాడేటప్పుడు మంచి చెడుల మధ్య తేడాలను గమనించగలుగుతారు. సంఘంలో వీరికి పేరు ప్రతిష్టలు అత్యధికంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు స్వరపేటిక అంటే గొంతుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రేమ, వైవాహిక జీవితం విషయానికి వచ్చినట్లయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తమ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ, గౌరవం, విలువ మరియు బాధ్యత వ్యవహరిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి ఆలోచనలను అర్థం చేసుకొని వారికి సరైన నిర్ణయాలను ఇస్తారు. మీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. జీవిత భాగస్వామి పట్ల నమ్మకాన్ని, ప్రేమని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వారి పిల్లలకు నీతి, న్యాయం అంటే అంశాల పట్ల సరైన అవగాహన కల్పిస్తుంటారు. వారు పెరిగే కొద్దీ సమాజంలో గౌరవం పెరిగేలా చేస్తుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవం, విధేయతను నేర్పిస్తుంది. ఒక పని అవ్వగానే వేరొక పని చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఖాళీగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడరు. వీరు అధికంగా శ్రమిస్తారు. కష్టపడే తత్వం కలిగిన వారు. అదేవిధంగా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తారు. వీరి జీవిత భాగస్వామి కష్టసుఖాలకు తోడుగా ఉంటారు. వీరి భాగస్వామి నుంచి సర్ప్రైజ్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. వీరిని తమ జీవిత భాగస్వామి మెచ్చుకోవాలి అని కోరుకుంటారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలు బయటకు గంభీరంగా కనిపిస్తారు. కానీ మనసు చాలా మంచిది. కుటుంబంలో అత్తమామలకు, పిల్లలకు, జీవిత భాగస్వామికి ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక విలువనంటూ ఇస్తారు. అయితే ఈ స్త్రీలలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొంచెం అసూయ చెందే గుణం ఉంటుంది. ఎదుటివారు ఇబ్బంది పడాలి అని కోరుకోరు. కానీ నాకు కూడా అటువంటి లగ్జరీ లైఫ్ కావాలి, నేను అటువంటి జీవితాన్ని గడపాలి అని కోరుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు దయ, దానగుణము, క్షమాగుణాన్ని కలిగి ఉంటారు. పొరపాటున కూడా వీరికి మోసం చేయాలన్న ఆలోచన ఉండదు. క్షమాగుణం ఉంటుంది. కానీ ఎవరైనా వీరిని కావాలని ఇబ్బంది పెడితే జీవితంలో వారిని దరిచేరనివ్వరు. వీరిలో ఉన్న ప్రత్యేక విషయం ఏంటంటే మైండ్లో ఏదైనా విషయం పట్ల డిసైడ్ అయితే ఎవరు ఎన్ని చెప్పినా ఆ నిర్ణయాన్ని మార్చుకోరు. వీరి యొక్క అభిప్రాయాలను మార్చడం ఎవరి వల్ల సాధ్యం కాదు. వీరు ఎవరినైనా ఒకరిని చాలా మంచివారు అని అనుకుంటే గనక వారి కళ్ళ ముందే తప్పు చేస్తున్నా సరే, చుట్టూ ఉన్న 10 మంది వారు చెడ్డవారు అని చెప్పినా సరే, ఏదో అనుకోకుండా జరిగిందేమో అని అనుకుంటారే కానీ ఎదుటి మనిషిని మాత్రం మంచివాడు కాదు అని నమ్మరు. తెల్లగా ఉండేవాణ్ణి పాలు అని అనుకుంటే స్వభావాన్ని కలిగి ఉండి ఉంటారు. ఇటువంటి స్వభావం కలిగి ఉండడం వల్ల వీరు జీవితంలో ఎక్కువగా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరిని ఎక్కువగా నమ్మొద్దు. వీరికి కోపం వస్తే కనుక శాంతపరచడం చాలా కష్టం. ఎవరైనా కొత్త వారితో చాలా తొందరగా కలిసిపోతారు. పెళ్ళైన తరువాత కుంభరాశి స్త్రీలు చుట్టుపక్కల ఎక్కువగా పరీక్షలు చేసుకొని ఉంటారు. అందరిలో తను ఒక ముఖ్యమైన వ్యక్తి అని గుర్తింపు ఉండాలి అనుకుంటారు. వీరికి జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా దొరికితే మంచి వ్యాపారస్తులవుతారు. వీరు మొదలుపెట్టిన వ్యాపారాలు కూడా వారి యొక్క మంచి తెలివితేటలతో
అభివృద్ధిలోకి తీసుకొస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినట్లయితే దీని నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని వారికి వారే స్వతహాగా ఆలోచించి సమస్యను పరిష్కరిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏదైనా సరే ఒక క్రమ పద్ధతిలో జరగాలి అనుకుంటారు. అదేవిధంగా వారి జీవిత భాగస్వామి నుంచి అదే ఆశిస్తూ ఉంటారు. ఒక ప్లానింగ్ ప్రకారం నడుచుకుంటారు. ఒక ఇల్లు కానీ, స్థలం కానీ లేదా ఏదైనా కారు కానీ నచ్చినట్లయితే వెనక ముందు ఆలోచించకుండా లోన్ తీసుకొని మరీ కొనుక్కుంటారు. ఈ విధమైన తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్లకు హాని కలిగే ప్రమాదం కనిపిస్తుంది. కుంభరాశిలో జన్మించిన స్త్రీలు దాన్ని ఎప్పటికీ తీసుకోలేరు. ఈ పరిస్థితులను బట్టి సర్దుకుపోయే స్వభావం వారికి ఉండదు. కుంభరాశిలో జన్మించిన స్త్రీల లాంటి భాగస్వామి దొరకడం అదృష్టంగా చెప్పుకోవచ్చు. వీరికి కోరికలు ఎక్కువగానే ఉంటాయి కానీ ఆకాశానికి నిచ్చెన వేసేటటువంటి స్వభావం కాదు. సంస్కృతి సాంప్రదాయాల పట్ల భక్తి, గౌరవం, బాధ్యత ఉంటుంది. వారి యొక్క అలవాట్లను ఎప్పుడూ కూడా మార్చుకోవాలని అనుకోరు. దీనిని ఈ కుంభరాశి వారు జీవిత భాగస్వామి అర్థం చేసుకోవాలి. అలాగే కుంభరాశిలో జన్మించిన స్త్రీలు వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కోసం ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర నామావళి చదవడం చాలా మంచిది. ఒకవేళ చదవటం కుదరదు అనుకున్నట్లయితే లక్ష్మీ అష్టోత్తర నామావళిని విన్నా సరే లక్ష్మీ కటాక్షాలు పొందుతారు. పెళ్ళైన స్త్రీలు జమ్మి చెట్టుకు పసుపు కుంకుమ వేసి 11 ప్రదక్షిణలు చేస్తే సౌభాగ్యం మరింత రెట్టింపు అవుతుంది. మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు గణపతి ఆరాధన చేసి ఓం గం గణపతియే నమః అనే నామాన్ని స్మరించుకొని వెళ్ళండి. దీనివల్ల మీరు వెళ్ళిన పనిలో విజయాన్ని పొందుతారు. శనగలు దానంగా ఇవ్వండి. దీనివల్ల మీరు చేసే పనిలో సత్ఫలితాలను పొందుతారు. సో చూసారు కదండి, కుంభరాశిలో జన్మించిన అమ్మాయిల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఆలోచన విధానం, వారు మాట్లాడే విధానం, వారి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, అలాగే ఏ పరిహారం చేసుకున్నట్లయితే వారి యొక్క జీవితంలో అభ్యున్నతిని, రాజయోగాన్ని పొందుతారు. కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు, ఎటువంటి దానాలు ఇవ్వడం వల్ల అనుకున్న విజయాన్ని సాధిస్తారు, కుంభరాశి వారు చేయవలసిన దైవ ఆరాధన అనే అంశాలు మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోండి, మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.